ఇది నా అవతారం మీకు క్లారిటీగా చూపించడానికి. దాంట్లోనే డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ ఉంటుంది. దీన్ని మల్టీ లింక్ సస్పెన్షన్ అంటారు. దీంట్లో చూసుకున్న రేర్లో లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ వస్తుంది, మల్టీ లింక్ సస్పెన్షన్ వస్తుంది, పెంటాలింక్ అంటారు. రేర్ సస్పెన్షన్ని పెంటాలింక్ సస్పెన్షన్ అంటారు, లేదు అంటే మల్టీ లింక్ సస్పెన్షన్ అంటారు. అండ్ విత్ వ్యాట్స్ లింకేజ్ వస్తుంది. అయితే ఈ మల్టీ లింక్ ఒకటి, ఈ వ్యాట్ లింకేజ్ ఏంటిది, పెంటాలింక్ ఏంటిది అంటే పెంటాలింక్ అన్న ఒకటే, మల్టీ లింక్ సస్పెన్షన్ అన్న ఒకటే. పెంటాలింక్ అంటే పెంటాగాన్ ఎంత 5 సైడ్స్ ఉంటాయి, 5 సైడ్స్, దాన్ని పెంటాగాన్ అంటారు, పెంటా లింక్ సస్పెన్షన్ అంటారు. పెంటా లింక్ అన్న ఒకటే, మల్టీ లింక్ సస్పెన్షన్ అన్న ఒకటే. ఈ కార్కి మల్టీ లింక్ అంటే ఏమవుతుందంటే ఇప్పుడు 5 ఉంటాయి, 5 రాడ్స్ ఉంటాయి, 2 సస్పెన్షన్ ఉంటాయి, 2 రాడ్స్ ఉంటాయి, ఒకటి డిఫరెన్షియల్కి కనెక్ట్ ఉంటుంది. చూపిస్తాను. అయితే ఈ ఫోటోలో చూడవచ్చు మీరు, ఫోటోలో కాకుండా మీకు కొంచెం కనిపించేటట్టే ఉన్నది, కనిపిస్తే ఏమన్నా బాగుంటుంది. ఇదిగో పెంటా లింక్ సస్పెన్షన్లో ఇదొకటి, 1, ఇది 1, ఇది 2, అది 3, ఇది 4, మీదొకటి, ఇది 5. చూసారా 5. దీన్ని మల్టీ లింక్ సస్పెన్షన్ అంటారు, పెంటా లింక్ సస్పెన్షన్ అంటారు. అండ్ వ్యాట్స్ లింకేజ్ అని ఉంటుంది. ఇది వ్యాట్స్ లింకేజ్. సో కనిపిస్తుందా, వ్యాట్స్ లింకేజ్. అయితే ఈ వ్యాట్స్ లింకేజ్ని ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇప్పుడు బయటికి వెళ్దాం, కార్ బయటికి వెళ్దాం. ఇది నా అవతారం మీకు క్లారిటీగా చూపించడానికి. దాంట్లోనే డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ ఉంటుంది, అండ్ దాంట్లోనే క్యాటలైటిక్ కన్వర్టర్ ఉంటుంది. ఒక క్యాటలైటిక్ కన్వర్టర్ ఏమో ఇంజిన్ దగ్గర ఉంటుంది, డిపిఎఫ్ అండ్ క్యాటలైటిక్ కన్వర్టర్ 2 ఒకటే దగ్గర ఉంటుంది. ఇది కనెక్టింగ్ రాడ్, ఇది డిఫరెన్షియల్. ఇది దీంట్లో గేర్స్ ఉంటాయి, రేర్ 2 వీల్స్ని డ్రైవ్ చేయడానికి. అక్కడ కనిపిస్తుంది గేర్ బాక్స్. మనం గేర్ వేయంగానే కనెక్టింగ్ రాడ్ కనెక్ట్ అయ్యి డిఫరెన్షియల్ని ఆన్ చేస్తుంది, రేర్ 2 టైర్స్ని తిరిగేటట్టు చేస్తుంది. ఇక్కడ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, ఇవి కార్ కిందకి వచ్చింది. మనం కార్ తీసేటప్పుడు జస్ట్ ఇదొక్కటి ఇప్పితే వెళ్తుంది టైర్. ఈ పెంటాలింక్, ఈ మల్టీ లింక్ సస్పెన్షన్ దేనికి యూజ్ చేశారంటే ఆఫ్ రోడింగ్ క్యారెక్టరిస్టిక్స్ కోసం అని ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ ఒకటి వ్యాట్స్ లింకేజ్ చూపించాను. ఈ లింకేజ్ని ఎందుకు యూజ్ చేశారంటే ఆఫ్ రోడింగ్ టైంలలో ఈ వెహికల్ ఏమవుతుంది, హెవీ, యాక్చువల్గా కంపెనీ ఏం చూద్దంటే ఇది హెవీగా యూజ్ చేసుకోవడానికి ఆఫ్ రోడింగ్లో అని చెప్పింది. అయితే ఈ లెఫ్ట్ టైర్ అండ్ రైట్ టైర్ ఎప్పుడైతే ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు మీరు చూసే ఉంటారు, వర్టికల్గా ఇట్లా ఒక టైర్ మొత్తం కిందికి పోయి ఒక టైర్ మొత్తం గాల్లో ఉండడం, కానీ ఒక టైర్ కారు మొత్తం వర్టికల్గా ఉండేటట్టు ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ బాడీ ఆన్ ల్యాడర్ ఫ్రేమ్కి కనెక్ట్ ఉండి కార్ని ఎక్కడ ఊపకుండా వర్టికల్గా స్టేబుల్గా ఉండేటట్టు వ్యాట్స్ లింకేజ్ కాపాడుతుంది. అంటే ఒకదానికి ఇంటర్లింక్ ఉంటే ఏమవుతుంది, సపోర్టివ్ ఉంటుంది. ఎవరన్నా ఆపదలో ఉండి ఒక అతను వచ్చి కాపాడితే అతనికి సపోర్టివ్గా ఉంటుంది. అదే లెఫ్ట్ టైర్ ఒకవేళ ఆపదలో ఉన్న రైట్ టైర్ వచ్చి కాపాడితే దాన్ని బాడీ ఆన్ ల్యాడర్ ఫ్రేమ్ సపోర్టివ్గా ఉండి కాపాడుతుంది ఈ కార్ ఆఫ్ రోడింగ్లో. అది వ్యాట్స్ లింకేజ్. ఇంకొకటి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది దీంట్లో. ఈ 2 ఫ్రంట్ అండ్ రేర్ సస్పెన్షన్ ఒకటి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ సస్పెన్షన్ అంటారు. ఏంటిదంటే రోడ్ని బేస్ చేసుకొని సస్పెన్షన్ డిపెండ్ అయ్యి ఫ్రీక్వెన్సీని డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. అంటే ఆయిల్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ, వెయిట్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ. ఈ లెఫ్ట్ టైర్ మొత్తం కింద ఉండి రైట్ టైర్ మొత్తం గాలిలో ఉంటే ఎక్కువ వెయిట్ మొత్తం రైట్కు పడేటట్టు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దాన్ని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఈ మల్టీలింక్ సస్పెన్షన్ దేనికి యూజ్ చేస్తుంది, ఒకటి సాఫ్ట్ సస్పెన్షన్ కాకుండా ఫార్మర్గా, అంటే అటు హార్డ్ కాకుండా అటు సాఫ్ట్ కాకుండా మీడియం సస్పెన్షన్ ఉండేటట్టు, అండ్ అలాగే ఆఫ్ రోడింగ్లో ఎక్కువగా ఆఫ్ రోడింగ్ చేసేటట్టు ఈ సస్పెన్షన్ కాపాడుతుంది. మనం టూరింగ్కి వెళ్తున్నప్పుడు స్టెబిలిటీలో కాపాడుతుంది, హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్లో బాగుంటుంది. అందుకనే 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ కాబట్టి పెద్ద టైర్స్ వచ్చినాయి, 18 ఇంచ్ టైర్స్ వచ్చినాయి. దానికి తోడు మల్టీ లింక్ ఉంటుంది. అందుకనే దీన్ని 4 ఎక్స్ప్లోరర్ అనే కార్ వచ్చింది. గుంతలలో హెవీ ఆఫ్ రోడింగ్ చేసినా ఇది బోల్తా పడకుండా ఉంటుంది. అండ్ వర్టికల్ డ్రైవింగ్ కండిషన్స్లలో కూడా ఈజీగా వెళ్ళేటట్టు ఈ రేర్ సస్పెన్షన్, మల్టీ లింక్ సస్పెన్షన్ ఒకటి, వ్యాట్స్ లింకేజ్ ఒకటి కాపాడుతుంది. ఎట్లా చూసినా కానీ మీరు ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు, టూరింగ్ చేసేటప్పుడు మంచి కంఫర్ట్ ఉంటుంది.